తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వేతనం పెంచాలంటూ అదేవిధంగా తమ న్యాయపరమైన డిమాండ్స్ను పరిష్కరించాలంటూ గత 10 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న అంగన్వాడీ వర్కర్లు ఈరోజు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా వారిని బయటికి రానికుండా అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్ళి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్నామని పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ముందు జాగ్రత్తగానే ఏదైతే వీరు అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మోహరించారు. వీరందరినీ ఇక్కడ నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అటు పెద్దిరెడ్డి ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు పోలీసులు వీళ్ళను బయటికి రానికుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వీరి ముట్టడిని భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మీరు చేస్తున్న ఆందోళన అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీరు ముట్టడి చేస్తారా? ఖచ్చితంగా ఈరోజు ఎంత ఇది చేసినా మా ముట్టడి కొనసాగుతుంది. ఎవరు ఆపలేరు. ఈ మహిళా శక్తిని అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన విధంగా ఈ అంగన్వాడీ మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారు. మహిళల మీద ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వము చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా ఆందోళన చేస్తాము. ఈ యొక్క సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే చాలా ఇదిగా ఉంటుంది. అందువల్ల ఈ మొత్తం కూడా సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితిలో మనం ఇక్కడ చూడవచ్చు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున 3 సంఘాలు ఏదైతే సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో వీరంతా పాల్గొంటున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీ ఆందోళనకు ప్రభుత్వం స్పందించింది? 4 సార్లు చర్చలు జరిగినాయి. 4 సార్లు కూడా చాలా లోపభూయిష్టంగా జరిగినాయి. ఏమాత్రం కూడా కార్మికులకి సరిపోనివి. దాదాపు మేము 11 డిమాండ్లు పెట్టినాం. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు చేసినామంటున్నారు. ఏమాత్రం 10 డిమాండ్లు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 3 డిమాండ్లని. ఇప్పటికీ మాకు మా జీతాన్ని మాత్రం ఏమాత్రం ముడిది చూపిస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమ్మెకి వెనక్కి పోయే ప్రసక్తే లేదు. మేము వెంటనే మాకు వేతనాలు పెంచాలి. ఇది పెంచకపోతే ఊరుకోము. చర్చల్లో జరిపినవన్నీ అబద్ధాలు. వెంటనే మా అంగన్వాడీ వర్కర్లకు అందరికీ జీతం పెంచాలి. పెంచని పక్షంలో ఈరోజు మంత్రులు ముట్టడి చేస్తున్నాము. రేపు కలెక్టర్ ఆఫీసును దిగ్బంధనం చేస్తాము. మా జీతాలు ఇప్పటికైనా పెంచాలనేసి జనవరి 1 కానుక అన్నాము. వెంటనే మా జీతాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. 3-4 సార్లు చర్చలకు పిలిచిన అటు అధికారులు కానీ మంత్రులు కానీ తమను చాలా చులకన భావంతో మాట్లాడాడు. సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లలేదంటూ సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడడం హాస్యాస్పదమని, రాష్ట్ర స్థాయిలో 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు ఆందోళన బాట పెడితే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లలేదంటూ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడడం హాస్యాస్పదమని వీరు అంటున్నారు. మొత్తం మీద తమ ఆందోళన ఈరోజు మంత్రి ఇల్లు ముట్టడి, తర్వాత ఏకంగా కలెక్టరేట్ను ముట్టడిస్తామంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.